యా సో హాయ్ హలో నమస్తే ఇట్స్ శోభా సాదక్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ బ్లాగ్. సో ఈరోజు వచ్చి మండే 15 అనుకుంటా. సో ప్లాన్ ఏం లేదు, నేను మా ఫ్రెండ్స్ అన్నీ ఒక షార్ట్ రైడ్ వేద్దాం అనుకుంటున్నాను టు రాంబానం. విజయనగరానికి, విజయనగరంలో రాంబానం టెంపుల్ ఉంటుంది కదా, సో దానికి రైడ్ అనుకుంటున్నాం. ఈవినింగ్ లైట్ షో చూద్దామని. సో ఇప్పటికి వచ్చైతే నేను ఆ టెంపుల్కి వెళ్ళలేదు, ఆ షో కూడా చూడలేదు. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనం ఫ్యూల్ వేయించాలి. అక్కడైతే బండి దిగా ఇది మనకు లేదు కాబట్టి ముందు ఇంకొక పెట్రోల్ బంక్లో ఫ్యూల్ ఫిల్ చేసుకొని, అంటే ఇక్కడ సీతం దారిలో వెయిట్ చేస్తున్నాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి మేమిద్దరం అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. మనం వచ్చేసి మల్కాపురం పోలీస్ స్టేషన్. వి హ్యావ్ టు ఫిల్ అప్ సమ్ ఫ్యూల్. ఇదిగోండి, పైనుంచి వేయండి. పెట్రోల్ లేదా? పెట్రోల్ అంతా 108 రూపాయలు. 7 బొక్క. ఇదిగోండి, మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. సన్నీ యువర్ ఆన్ కెమెరా. అది పర్ఫెక్షన్. థింగ్ ఏంటంటే స్టార్ట్ అయిపోయాను, ఓకేనా? మల్కాపురం దాటాను. రెడీ అయ్యి ఉండు, ఓకే? ఐఎమ్ కమింగ్. ఏంటి? యా మోస్ట్లీ నాకు తెలిసి నేను రావడానికి ఒక 20 minutes అయినా పడుతుంది. ఈ లోపు ఎంతవరకు అవుతుందో అంతవరకు చూడు. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మనం. ప్రజెంట్ అయితే మల్కాపురంలో ఉన్నాను, మల్కాపురం పోలీస్ స్టేషన్ దాటుతున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇగ్నోర్ ద స్పీడోమీటర్. ఏబిఎస్ కేబుల్ ఏదో దెబ్బేసింది, దానివల్ల నాకు రీడింగ్ రావట్లేదు, కేఎంపిహెచ్ చూపించట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మేమిద్దరమే వెళ్తున్నాము. బాబోయ్, ఇలాంటి లారీలు చూసినప్పుడు నాకు ఫైనల్ డెస్టినేషన్ 1 నుంచి 5 వరకు 6 వరకు అన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి. దూరంగా ఉండడం బెటర్. మైండ్లో ఏం రన్ అవుతాయి అంటే, అలాగే దప్పమని ఒక గతుకులో తెగ్గాను ఒక టైర్ అలా బయటకు వచ్చినట్టు వస్తుంది. అదే మనది బిల్డింగ్ నెంబర్ అంతా 405 కదా, 409. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. ఫ్యాన్ ఆన్లో ఉంది. సరేలే, ఫోన్ పెట్టే వస్తాను. గుడ్ మార్నింగ్. ఎప్పుడో తీసుకున్నాను. వీడికి ఇంటి దగ్గర ఉండి రెడీ అవ్వమంటే ఇప్పుడు ఇంకా జాకెట్ ఎత్తుక్కుంటున్నాను. జాకెట్ అని రాసి పెట్టారంటే రావాలి. వింటే అవన్నీ పైన పెట్టి తిని దాని మీద అక్కడ అంత క్లియర్గా రాసి ఉంది. ఏమని రాసి ఉంది? ఓకే, వీఆర్ రోలింగ్ అవుట్. వెళ్దామా? అద్దాలు ఎట్టాడంటే మినిమం ఉంటుంది. దా, పెట్రోల్ బంక్
సో మా వాడైతే వ్లాగ్ చేసేస్తున్నాడు. అది డెడికేషన్ అంటే అది. యాక్షన్ కెమెరా లేకపోయినా సరే చూసారా ఫోన్ పెట్టుకొని చేసేస్తున్నాడు. సో మా సన్ని కూడా ఫ్యూల్ వేయించుకుంటున్నాడు. బండిలో పెట్రోల్ అయిపోయింది. చెప్పాంగా అది నాకు తెలిసి దీనికి ముందు వీడియో వచ్చి ఉంటుంది. ఆ బండికే కావాల్సినవి చేద్దామని చెప్పి తీసాం. బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసాం. బండి స్టార్టింగ్ కండిషన్లోకి వచ్చింది. ఇంకా స్టిల్ ఇంకా కొంచెం ఉన్నాయి చేయడానికి. తెలిసిపోయింది నీకు. గుద్దు నువ్వురా చదువుకోండి బాగా. ఇట్స్ మీ సాత్విక్. ఇట్స్ మీ సాత్విక్. కిస్మీ కాదురా ఇట్స్ మీరా. ఇట్స్ మీ ITSME సాత్విక్. రాయినా వద్దా? ఓకే డన్. చెయ్యి. అరే సన్నీ అడిగి ఛానల్ నేమ్ అడిగితే ఇట్స్ మీ సాత్విక్ అంటే కిస్మీ సాత్విక్ అని అడుగుతున్నాడు. బాయ్ రా. సో మా నోడు 100 రూపీస్ వేయించుకున్నాడు. అక్కడ ఫ్యూల్ బాగోదంట. ఫ్యూల్ బాగోదని చెప్పి 100 వేయించుకున్నాడు. ముందు ఎక్కడో మిగిలింది వేసుకుంటా అన్నాడు. స్లోగా ఏంటంటే ఒక మినీ హైదరాబాద్లో అయిపోతుందిరా. స్లోగా మినీ హైదరాబాద్లో అయిపోతుంది ట్రాఫిక్ మన దగ్గర కూడా. అక్కడ వచ్చిన 3 సిగ్నల్లోని చాలా వెనక్కి ఆగి మెల్లిగా వచ్చాను. ఇక్కడ ఐ మీన్ మాకు టెక్ మహీంద్రా దగ్గర ఒకటి, ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి. అదే కదా. ఒరే బాబోయ్ వద్దొద్దొద్దొద్దు అందోకొద్దు. ఎవర్రా మీరు ఎలా ఉన్నారు? అలాగేలా పట్టుకెళ్ళిపోతున్నారా కుక్క చైన్ పట్టుకున్నట్టు. సో ఇప్పుడే ఇసుక తోట క్రాస్ అయ్యాం. హనుమంతవాక దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. క్లైమేట్ అయితే గుడ్. ఇలానే ఉంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ ఓటి అమ్మ. అరే తిన్నావా లేదో అడుగు. ఏం మెసేజ్ పెట్టావరా? నేను హాయిగా పెట్టాను బెదరు. కామాందుడా. 85 ఉంది. ఇలాగ వెళ్ళిపోవచ్చుగా. ఎలా వెళ్ళిపోయి అలాగ వెళ్ళిపోవచ్చు కదా. కాదురా లెఫ్ట్కి వెళ్ళడానికి అవ్వదా? అగాళ్ళు వెళ్ళిపోతున్నారు. సైలెంట్లీ గో. అంతే, దట్స్ ఇట్. హ్యావ్ టు మెయింటైన్ 70 బ్రో. 70 మెయింటైన్ చేయాలన్నాను రా. 70 మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. నీకు స్పీడోమీటర్ లేదు, నాకు స్పీడోమీటర్ లేదు. బొస్ కొట్టేస్తుంది. ఓడిని అమ్మ బంటే. ఇప్పుడే కొమ్మది క్రాస్ అయ్యాం. కొమ్మది క్రాస్ అయ్యి వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఎక్కడ చూసినా బల్లే. చెప్పాను కదా ఒక మినీ హైదరాబాద్లో తయారవుతుంది. నైస్ బ్రో. హెల్మెట్ కూడా ఉందేంటి మా అమ్మ. సో జస్ట్ నువ్వు ఆనందపురం అది రీచ్ అయ్యి హైవే మీదకి వచ్చాం. సో ఇక్కడ నుంచి పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్రాఫిక్. అరే హైవేలో రాంగ్ రూట్ ఏంట్రా? పోలీసులు ఉన్నారులే, చెక్ ఎత్తారు అడిగి.
జస్ట్ నౌ అయితే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు వచ్చాం. సన్నీ కాఫీ తాగుదాం అన్నాడు. ఎక్కడైనా ఏదైనా కాఫీ షాప్ చూసి ఆగి ఒక 5 minutes అలా ఉండి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అగైన్. అండ్ విత్ కాఫీ బ్రేక్, కాఫీకి ఆగాం. క్లైమేట్ చాలా నీట్గా ఉంది చూడండి, ఎండ లేదు ఏం లేదు. ఫ్రెష్ అవుతున్నాడు, బైక్స్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. యా అయిపోయిందా? ఓకే లెట్స్ గో. యా ఇక్కడ నుంచి అయితే 10 km ఉంది, ఒక 15 minutes చూపిస్తుంది. షో స్టార్ట్ అవ్వకముందు వెళ్ళిపోతే కొంచెం టెంపుల్ చుట్టూ తిరిగి చూడవచ్చు, లేదు అంటే లైట్ షో దగ్గర కూర్చుని పోవాలి అలాగా. సో రైట్ నో టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మేము, కాఫీ బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మోస్ట్లీ విజయనగరానికి ఒక 4 km దగ్గరలో ఉన్నాం. మళ్ళీ ఆ లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఏ ఎట్లా లోపలికి? ఇటువైపు ఏముంటే, ఓ యా కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ హనుమాన్ స్టాట్యూ చాలా పొడుగ్గా ఉంది. గుడి ఇంతలా ఉంటుందన్న ఐడియా నాకు లేదు. నేను పక్కనే ఉంచుకుని నేను విజిట్ కూడా చేయలేదు. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ 60 rupees అంట. సో బైక్స్ పార్క్ చేసి పార్కింగ్ ఒక 20 rupees అండ్ ఎంట్రీ టికెట్ 60 rupees ఫ్రమ్ 5 నుంచి అంట. మరి దానికి ముందు ఎంత ఉంటుందో నాకు తెలీదు. 2 bikesకి కలిపి 20. కాదు ఇప్పుడు దీనికి ఎంట్రీ టికెట్ తీసుకొని పర్ హెడ్ అడల్ట్ వచ్చేసి 60 rupees. సన్నీ కూడా ఇష్టం వచ్చింది ఏమిటి పేర్లు చెప్పేస్తున్నాడు. సరస్వతి గారి చేతిలో వేణ ఉంటుంది కదా, వేణ సరస్వతి అలా పెడతారా? కొన్ని ఏంటో చెప్పుకున్నావు నాకు తెలీదు, కానీ సరస్వతీదేవి అయితే కాదు. అదే సన్నీ వద్దురా సన్నీ, కాంట్రవర్సీ అయిపోద్ది. బోర్డు ఉంటే చదువు. ఏమో నాకు బోర్డు కనిపించట్లేదు కాబట్టి ఓకే. సో టాప్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ ఇదే, బాణం షేప్లో ఉంటుంది. టాప్ వ్యూరా పైనుంచి ఎలా ఉంటుంది, బాణం షేప్లో. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు నీకు చూపించాను కదా, ఇదంతా ఏంటంటే రామాయణం స్టార్టింగ్ నుంచి లైక్ ప్రతిదీ స్టోరీ లైన్లో నీట్గా డీటెయిలింగ్గా మొత్తం చేసి చూపించారు. సిట్టింగ్స్ అవి దొరికాయి. 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి గురించి తెలుసుకొని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా పాడి పంపిన మహాహారతి పాటతో మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. జై జై శ్రీరామ్. ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. తూర్పు దిక్కును చూసే శ్రీ హనుమాన్ సర్వ పాపాలను హరించేదిగా
దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తీర్పజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులు అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. నమస్తే నమో వాయుపుత్ర, నమస్తే నమః. హనుమంత జయ నినాదముతో మహాసత్యవాహాయ జై శ్రీరామ్, జై శ్రీరామ్. లైట్ షో అంతా కంప్లీట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్. చాలా పీస్ఫుల్ ఉంది. లైట్ షో అయితే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఒక గుడి నేను మిస్ చేసుకొని లైక్ అంటే పక్కనే ఉన్నా సరే తెలియలేదు రావడానికి. ఇక్కడ హనుమంత్ స్టాట్యూ ఎంత అంటే అరౌండ్ 60 feet. మంగళహారతి అండ్ సమ్ లేటెస్ట్ షో, పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చెప్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే టైం అరౌండ్ ఒక 30 minutes చేశారు షో అయితే. సో ఇప్పుడు ఏంటంటే అంతా అయిపోయిందిగా, హెడింగ్ బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు టైం అరౌండ్ 7:35 అట్లా అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అరౌండ్ మధ్యలో ఆకుని వెళ్తే ఒక 9 అలాగా ఇంట్లోకి వెళ్తాం. గుడి అయితే చాలా బాగుంది. సో ఆల్ డన్. ఫాగ్ పట్టింది ఫుల్గా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. యా done with coffee. Let's go. బాగా లేట్ అయిపోయింది. ఇక్కడే 10 minutes అలా అయిపోయింది. సో అగైన్ బ్యాక్ టు రోడ్. జస్ట్ ఇప్పుడే హైవే ఎక్కాము. మా సన్ని కూడా నన్ను చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. సో ఐ హ్యావ్ టు క్యాచ్. అరే నా వెరీ గుడ్. It was at this moment that he knew he fucked up. ఒరే అన్నయ్యా, ఏట్రా అన్నయ్యా? అలాగే వెళ్తావు? ఓకే, ఎప్పుడు మళ్ళీ? ఓకే బాయ్ రా. యా, హ్యావ్ ఎ గ్రేట్ టైం. వాడు అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ అయితే మధురవాడ. ప్రజెంట్ వచ్చేసి హనుమంతవాక జంక్షన్. ఇలా వెళ్ళేటప్పుడు పర్లేదు, కానీ అటు నుంచి వచ్చినప్పుడు సిగ్నల్ ఉంటుంది. ఒరే 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 బాబు అంకుల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం జగదాంబ జంక్షన్లో ఉన్నాము. టైం ఎగ్జాక్ట్గా వచ్చి 9:25 అవుతుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ వరకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ బాయ్ సాత్విక్ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.